శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన విమర్శలకు పోకుండా కొత్త పాలిటిక్స్ చేస్తున్నారా? ఆయన తన వ్యాఖ్యలు లేఖాస్త్రాలతో ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారా? ఆయన ప్రభుత్వానికి రాస్తున్న వరుస లేఖల్లో ఆంతర్యమేంటి? అంతటి కీలక పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నేత గుత్తా ప్రభుత్వానికి సడన్ గా రాజకీయ ప్రేమ లేఖలు ఎందుకు రాస్తున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 3 సార్లు ఎంపీగా, రెండోసారి శాసనమండలి సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. నిత్యం ప్రజా జీవితంలో ఉండేందుకే ఇష్టపడే సుఖేందర్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరుంది. పార్టీలకు అతీతంగా వివాదరహితుడిగా గుత్తాను నేతలు, కార్యకర్తలు అభిమానిస్తారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. అవసరమైన సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తారట. ప్రజాపాలనలో ప్రభుత్వం విమర్శల పాలు కావద్దని పలు సందర్భాల్లో గుత్తా పరోక్ష హెచ్చరికలు చేశారట. తన రాజకీయ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలతో శుతిమెత్తని చురుకలంటిస్తున్నారట. ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పట్టున్న గుత్తా ఇరిగేషన్ ప్రాజెక్టుల రివ్యూ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారట. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు పుట్టంగండి నుండి సాగునీటిని విడుదల చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. దానికి కౌంటర్గా తనదైన శైలిలో స్పందించిన గుత్తా పుట్టంగండి పంప్హౌస్ వద్ద 5వ మోటార్ అమర్చేందుకు 148 కోట్లు తక్షణమే మంజూరు చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఎంఎంఆర్పీ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనుల విషయంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇదే రకంగా స్పందించారట. 400 కోట్లు లైనింగ్ పనులకు శాంక్షన్ చేశామని మంత్రి ఉత్తమ్ చెప్పినప్పుడు కూడా కేవలం లైనింగ్ మాత్రమే సరిపోదని, కాలువ వెడల్పు కూడా పెంచాలని, దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాలని సూచించారట. అంతేకాదు ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం చేస్తుందని, దానివల్ల క్యాడర్లో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదముందని గతంలో గుత్తా హాట్ కామెంట్ చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం కోసం అప్పటి కాంట్రాక్టర్లు, స్కూల్ మేనేజ్మెంట్, ఎస్ఎంసీ కమిటీలు అప్పులపాలు అయ్యారని తక్షణమే 361.350 కోట్లు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మన ఊరు మనబడి బిల్లులు చెల్లించాలని పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ కు లేఖ రాయడం వెనుక ఆంతర్యమేమై ఉంటుందని జిల్లాలో చర్చ జరుగుతుందట. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒరవడిని సృష్టించుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ విషయంలో కూడా రాజీ పడడం లేదంట. గుత్తా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు అనేకమున్నాయట. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు భూసేకరణ విషయంలో గుత్తా చొరవతోని రైతులను ఒప్పించగలిగారట. ఉపాధి హామీ నిధుల పంచాయతీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్గా జిల్లా కలెక్టర్కు గుత్తా నోటీసులు ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వం తరపున జరిగే ప్రతి కార్యక్రమానికి జిల్లా మంత్రుల రివ్యూ మీటింగ్లో పాల్గొంటున్న గుత్తా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పరోక్ష చురకలు అంటిస్తూ విమర్శలు చేస్తున్నారట. తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయడానికి పెద్దాయన పావులు కదుపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికీ ఆయన కుమారుడు అమిత్ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అమిత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ కోసమే గుత్తా రాజకీయ వ్యాఖ్యలతో, ప్రభుత్వానికి లేఖాస్త్రాలతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారట. మొత్తానికి ఆయన పొలిటికల్ ప్రేమలేఖల వెనుక ఆంతర్యం ఏంటని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారట. మరికొందరు మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖాస్త్రాలతో సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారని జిల్లాలో టాక్. మరి సీనియర్ మోస్ట్ లీడర్ అయిన గుత్తా వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.